గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆగస్టు 1వ తారీఖు ఈరోజు ఉదయాన్నే నిద్రలేసాను. నిద్ర లేవడంలోనే మా అమ్మాయి బాగలేదంది. తెల్లవారుజామునే చలి జ్వరంగా ఉందని చెప్పి బాగలేదని వెళ్ళింది. మేము అప్పుడే అనుకున్నాము ఏదో ఒక రకమైన ఉధృతం ఏదో జరగబోతుంది, ఒక ఆందోళనకరమైన విషయం అని అనిపించింది మాకు. తీరా సరేలే ఎట్లా జరగాలంటే అట్లా జరిగింది, ఏదైతే ఏదని నేను నిద్రలేసి షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని టీ తాగంలోనే మా ఆవిడ మంచిలు లేకపోయి ముందు పోయి నీళ్ళు తేపోవాలి. సరే పోయి వాటర్ బబుల్ తీసుకొని ఒక 50 రూపాయలు ఇడ్లీ తీసుకొని, ఆరోగ్యానికి మంచిదని నేను 3 ఇడ్లీ, మా అమ్మాయి 2 ఇడ్లీ, మా ఆవిడ 4 ఇడ్లీ, మొత్తానికి 10 ఇడ్లీ. ఎవరిన్ని తింటే 10 ఇడ్లీ తెచ్చుకున్నాం ఒక 50 రూపాయల టిఫన్తో. అంతవరకు ఇదైపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము కాలక్షేపం కబుర్లు పెట్టాము. ఈ లోపల సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ మ్యాన్ మా అబ్బాయి చేసేది. మా అబ్బాయి మాట్లాడుతూ కోర్టు అనేది మాకు వినపడింది. కోర్టు ఏందబ్బా ఇదేంటి అని చెప్పి మాలో ఒక రకమైన అలజడి, తెలుసుకోవాలని ఉత్సాహం. మా అబ్బాయి ఫోన్ ఆపి కాసేపు చెప్పాల, ఏందిరా కోర్టు అంటున్నారు, ఏంది నేను వినడం తప్పిన్నానా లేకపోతే వాళ్ళు చెప్పడం తప్పు చెబుతున్నారా, నీకు సంబంధించిన ఫోనా మాకు సంబంధించిన ఫోనా అని అడిగా. అప్పుడు మా అబ్బాయి ఏమన్నా అంటే అక్కకి సంబంధించిన ఫోను అన్నాడు. క్లారిటీగా చెప్పాల. సరే, నాకు జనరల్గా డైజెషన్ ప్రాబ్లం అప్పుడప్పుడు ఉంటుంది. నాకు ఆ కోర్టు అనగానే కొంచెం నేను వాష్రూమ్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. అంటే భయం మీద కాదు, ఒక రకమైన ఆనందంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది ఒక విషయం ఈరోజు మనకు తెలియబోతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేసిందే. సరే, దాని గురించి టెన్షన్ పట్టం ఎందుకు, పోస్ట్ మ్యాన్ వచ్చి మనకట్ట అది అందజేస్తారు కదా, అందజేసిన తర్వాత తెలుసుకోవచ్చు అని చెప్పి నేను నా బండికి ఇంజిన్ ఆయిల్, మా అబ్బాయి చెప్పాడు నాకు బండి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చలేదన్నా అన్నాడు. నువ్వు చెప్పలేదు కదా నేను మార్చలేదని చెప్పాను, అదే చెప్పు అన్నాడు. అందుకని ఆ బండికి రాత్రి అంతా నాకు టెన్షన్. ఉదయాన్నే నాకు ఏదైనా మైండ్లో పడితే పోయి ఆ పని చేసి దాకా వదిలిపెట్టను. ఇక నేను ఈ కోర్టు విషయం పక్కన పెట్టి అట్టయిద్దిలే అని చెప్పి నేను పోయి నా పల్సర్ బండికి ఒక ఇంజిన్ ఆయిల్, 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ తెచ్చుకుని క్యాస్టర్ తెచ్చుకొని నా ఎదురు షాప్ వాళ్ళు మెకానిక్ షెడ్ లేకపోతే నా దగ్గర ఎట్టా రీచులు ఉంటాయి. నేను చిన్నగా ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓడదీసి ఇంజిన్ ఆయిల్ మొత్తం శుభ్రం కాచి ఇంజిన్ ఆయిల్ పోద్దామని చెప్పి ఆ బోల్ట్ బిగిస్తే బోల్ట్ స్లిప్ అయింది. ఎట్లా చేయాలన్నా నాయన అనుకున్నా. నేను ఇంతకుముందు ఈ బండ్లకు ఓవర్ సైజ్ ట్యాప్లో వేసేవాడు. ఒకప్పుడు ఈ పౌండ్రీలు పెట్టక ముందు స్లీవ్లు వేసేవాడిని కదా, కానీ ఓవర్ సైజ్ చేసి నాట్ బోల్ట్ థ్రెడ్డింగ్ ట్యాప్లు ఉన్నాయి నా దగ్గర. నేను ఇంతకుముందు కొత్త ట్యాపులు వేరే వాళ్ళకి తెప్పించి ఇంతవరకు యూజ్ చేయాలి. ఒక బోల్టు ట్యాపులు తెచ్చాను 14 mm ఆ ట్యాప్ సైజ్. చిన్నగా అది ఓవర్ సైజ్ సెట్ అయ్యిందని చూస్తే ఓవర్ సైజ్ సెట్ అయింది. జనరల్గా జాగ్రత్తగా థ్రెడ్ చేసేసి నా దగ్గర ఉన్న బోల్ట్ కట్ చేసేసి దానికి వాషర్ వేసి బోల్ట్ ఫిట్టింగ్ జాగ్రత్తగా చేసుకున్నా. మొత్తానికైతే అది జనరల్గా 300 అవుతుంది దాని ఖర్చు. వాళ్ళ చేత తీసుకుపోయి కోపించుకొని రావాలంటే 300-200 తీసుకుంటారు. సరే, మనకి కన్స్ట్రక్షన్ తీసుకుని 300 వేసుకోవట్లే. 300 ఇంజిన్ ఆయిల్, నా బండికి ఇంజిన్ ఆయిల్ కానీ ప్లగ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ నేనే చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఇలా స్లిప్ చేస్తారంటే షటిల్లో పిల్లలు చేతకు తీస్తారు, వాళ్ళు గట్టిగా పట్టేస్తారు, అది స్లిప్ అయిపోతుంది. ఆ సమస్య వస్తుందని నేను ఎప్పుడు కూడా ఇంజిన్ ఆయిల్ అనేది నేనే మార్చుకుంటాను. ఏ బండి కొన్నప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి బండ్లు ఆడేటప్పుడు కూడా నేను రాజదూత్ బండి 99 నుంచి నేను సొంతంగా షెడ్ పెట్టాను కదా, అప్పటి నుంచి కూడా నేను కొన్న ఏ బండికైనా సరే ఇంజిన్ ఆయిల్ నేనే మార్చుకుంటా. బ్రేక్ అడ్జస్ట్మెంట్ కానీ చైన్ అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ నేనే చేసుకుంటాను. ఇంకా నాకు ఆ దాసలో పడిపోయి ఆ థ్రెడ్ కోసి అది కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఆ టెన్షన్ ఇది పోయి ఆ టెన్షన్ వచ్చింది. అది పూర్తి చేసుకుని ఇంజిన్ ఆయిల్ అంతా మొత్తం క్లీన్ చేసుకొని చేతులు తెలుసుకున్న తర్వాత ఓ ఫోన్ వచ్చింది. అన్న అర్జెంటుగా ఒక హెడ్ చేయాలన్నా చెయ్యండి. సరే, అందులో లైవ్ పెట్టి మాట్లాడుతున్నాను. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఇంకా పని రాలేదా అంటున్నారు. వాళ్ళు అనేటప్పుడే ఒక పని వచ్చింది, ఆ పని చేసుకున్నాం. ఆ పని చేసుకున్న తర్వాత ఈ లోపు నీకు ఫోన్ వచ్చింది కదా, లైవ్ పెట్టగానే ఎవరు అమ్మాయి చేసింది కదా ఫోను. అప్పుడు హెడ్ చేసేటప్పుడు అమ్మాయి చేసింది. లైవ్ పెట్టినప్పుడే మా అమ్మాయి ఫోన్ చేసింది. ఏం లేదులే నాన్న, మనం ఊహించింది అక్కడ జరిగింది అని. అనుకునేది జరిగినది దైవం, అనుకుంటే జరిగినది దైవం ఎందుకని మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. మనం ఎప్పుడు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాం ఏది ఆ యొక్క కాగితాలు అందుకోవడానికి. వాళ్ళు ఇస్తామంటున్నారు కాబట్టి మీరే ఇవ్వండి అంటే ఎంతకాలానికి ఎవరైతే పంపించారో వాళ్ళే కాగితాలు పంపించారు, మాకు అవసరం లేదు అని.
మొత్తానికి ఇది శుభ పరిణామం అండి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల వాళ్ళు మా ఇంట్లో పాదం పెట్టి 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మేము ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు అనిపించామో, ఎన్ని వేదనలు అనిపించామో, ఆఖరి మా అమ్మగారి ప్రాణం కూడా కోల్పోయింది. ఎన్ని రకాల నష్టాలు, ఎన్ని రకాల కష్టాలు అన్నీ పడాల్సినవి పడ్డాము, పడుతున్నాం. అయితే మన తిరుపతి పోయి వచ్చిన తర్వాత కరెక్ట్గా తిరుపతి పోయింది మేము 29వ తారీఖు దేవుడిని దర్శనం చేసుకున్నాము. 28 కావాలి, 27 నైట్ తిరుపతి వెళ్ళాము, 28 దేవుడిని దర్శనం చేసుకున్నాం మేము. అది 27 వెళ్ళాము, 28 టోకన్ తీసుకున్నాం, 29 ఫస్ట్ 28వ తారీఖు కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నాం. 28 కన్ఫ్యూజ్ చేయగాకు. 28 తారీఖు టోకన్లు తీసుకుని 29 తారీఖు దేవుని దర్శనం చేసుకున్నాం. 30వ తారీఖు వారు కాగితాలు పంపించడం జరిగింది. చూసారు, అదే 30వ తారీఖు. అది ఈ రోజుకి అందరం మాకు నెల రోజులు మరి అటు తిరిగి ఇటు తిరిగి ఈ రోజు మాకైతే అన్నింది. ఎందుకు ఇంత టైం పట్టిందో కూడా మాకు అర్థం కాలేదు. దీంట్లో మర్మం ఏందో మాకు తెలియదు. జనరల్గా 1-2 రోజులు రావాలి, మరి నెల రోజులు ఎందుకు టైం పట్టిందో, అది ఇంకా అడ్రస్ రాంగ్ అడ్రస్కి ఏమైనా వెళ్ళి వచ్చిందో, ఏదైతే తిరిగి ఆఖరికి రైట్ అడ్రస్కి వచ్చింది. అయినప్పటికీ 30 రోజుల్లో మాకు జరిగిన అద్భుతాలు ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాకనే పోయిన నెలలో మా అమ్మాయి శారీ బిజినెస్ పెట్టడము, నాకు పని కొంచెం స్వల్పంగా పెరగటము, మా అబ్బాయి నాకు పలసర పండించి నా బండి మా అబ్బాయి తీసుకోవటము, ఆ తర్వాత మా అబ్బాయి మామూలుగా ఈ ఎక్కువ సామాన్లని నాకు ఎందుకు లేని చెప్పి ఎక్స్ట్రా ఉన్న సామాన్లు నిలబడి సింపుల్గా నేను ఉంటాలని చెప్పి రావటము, వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతాయి. ఈ అనవసరమైన ఈ ఫ్రిడ్జ్లు గిజ్లు ఎందుకని అన్ని తీసుకొచ్చి పడేయటము. ఈ ఫ్రిడ్జ్లు గిజ్లు అంటే మా అమ్మాయి అండి, మా అమ్మ దగ్గర 2 కుటుంబాలు కదా, ఇక్కడ మా కుటుంబం, అక్కడ మా అమ్మది. అక్కడ మా అమ్మగారు లాస్ట్ డేస్లో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ తీసుకున్నాం మేము. ఆమె ఫైనల్లో అడిగిందనమాట, నాకు ఫ్రిడ్జ్లో వాటర్ తాగాలని ఉంది. జీవితాంతం మామూలు కుండలో నీళ్ళు తాగి లాస్ట్లో ఆమె కోరుకున్న కోరిక, ఆమె కోసం కొన్న ఫ్రిడ్జ్. వాషింగ్ మిషన్ ఆమె అడగలేదు, మేము ఇబ్బంది అని మేము చేసుకోలేం కాబట్టి ఇవి అక్కడ సామాన్ ఇక్కడికి వచ్చినాయి. దానివల్ల మా అబ్బాయి ఏంటంటే ఎండలు తట్టుకోలేక అక్కడ ఏసీ బిగించుకున్నాడు. ఆ ఏసీ బిగించుకుంటే ఏమవుతుందంటే అక్కడ రెంట్ ఎక్కువ కావటం, ఆ రూమ్ గారటం, వేరే రూమ్ మంచి రూమ్ దొరక్క వేరే రూమ్ చిన్న రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలని, ఇవన్నీ ఇంక ఇబ్బందులే మాటికి అని చెప్పి తీసుకొచ్చి ప్రస్తుతం అయితే పడేశారు. అంతేగాని మా అబ్బాయి అయితే అక్కడే ఉంటాడు. కాకపోతే ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాడు. ఇంత ముందులాగా రెగ్యులర్గా అక్కడ ఉన్నాడు. కొన్ని రోజులు ఆడ, కొన్ని రోజులు ఈడ, అటు ఇటు వృత్తిపరంగా తిరుగుతుంటాడు. ఇది విషయము. అయితే అక్కడే రూమ్ తీసుకుని వేరే ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వచ్చి పోతుంటాడు. రూమ్ తీసుకున్నాడు, రూమ్ అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎన్ని అనవసరం ఎక్స్ట్రా సామాన్స్ అంతా ఇరుకోతుందని తీసుకొచ్చి పడేశాడు. ఇకపోతే విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఒక శుభ పరిణామం అంటారు దీన్ని. శుభ పరిణామం మాకైతే. ఎందుకంటే కర్మ తగిలించుకోవడం సులభం అండి. మనం తగిలించుకోవడం ఎంత, ఒక నెల రోజుల్లోనే తగిలించుకున్నాం. మొత్తం 3 నెలల్లో తగిలించారు ఈ కర్మని. ఎవరైతే మా చనిపోయిన మా అమ్మగారు అయితేమే, బ్రోకర్ గారు అయితేమే, గారునే సంభిస్తున్నారు బ్రోకర్ గారు కూడా, వీళ్ళు మాకు తగిలించిపోయారు కర్మని. ఈ కర్మను తగిలించిన వాళ్ళు ఫస్ట్ ఆ బ్రోకర్ని మా అమ్మ పరిచయం చేసిన అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళు ఉన్నారో లేరో మాకు తెలియదు. మాకు దీంట్లో కనెక్షన్ సంబంధం ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ వెళ్ళిపోయినందువల్ల మాకే నష్టం జరిగింది. అట్ట కూడా అది కూడా మాకే నష్టం కదా, మా అమ్మగారు వెళ్ళిపోవడం. ఈ కర్మను తగిలించిన వాళ్ళు ఇలా ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ తగిలించుకున్న కర్మను వదిలించుకోలేక నేను పడ్డ బాధలు అంతా ఇంత కాదు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం మేము. శ్రీశైలం కూడా అలాగే. ఈసారి 5 సంవత్సరాలు పెట్టి. అయితే ముందు శ్రీశైలం పోయించిన తర్వాత మాకు లైన్ క్లియర్ అయ్యి తిరుపతి వెళ్ళడం అయితే జరిగింది. మా ఆవిడకి ఆపరేషన్ చేయించి శ్రీశైలం పోయించి ఆమెకు ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ చేసిన 3 నెలల తర్వాత తిరుపతి వెళ్ళడం అయితే జరిగింది. ఇలా తిరుపతి వెళ్ళొచ్చి ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మరి ఆ దేవుడు మహిమేందో తెలియదు, కానీ మనం ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది మనకి ఈరోజు మనకి ఆ కోర్టు ద్వారా రావటం, ఆ పేపర్ కాగితం అనేది, ఇది చాలా హర్షణీయమైనటువంటి సంతోషించదగినటువంటి విషయం. అందుకని వెంకటేశ్వర స్వామికి మేము అనుకున్నాము, మొన్న కొండ దిగేటప్పుడు దిగనీయలా. ఎందుకు దిగనీయలేదంటే ఆయన, ఒరే నీ కోరిక నేను తీర్చుకుంటే నేను దిగనిస్తే నువ్వు మళ్ళీ రావు, అందువల్ల నీకు ఆ కొండ దిగిచ్చేది ఒక 1/2 గంట లేట్ చేశారు అనమాట. 1/2 గంట లేట్ అయ్యారు, 6 దాటితే దిగనీయలా. మాకు మళ్ళీ ఇంకా మా మైండ్లో అదే ఉంది, ఎంత చేసుకోవడం మళ్ళీ అదే మనం అనుకున్నాం. ఎప్పుడు అనుకున్నాం కొండ ఎక్కి దిగుతాను, కొండ అయితే ఎక్కాను కానీ దిగలేకపోయా. ఏంది స్వామి గోవిందా మళ్ళీ రావాల్సి వచ్చేటట్టు అనుకున్నా.
ఆయన మర్మము నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ ఏడుకొండలవాడి మర్మం ఏంటంటే, ఈసారి ఈ బరువు దించుకొని తల ఇంటికి ఎందుకు లేదంటే బరువు నెత్తి మీద ఉంది. తలనీలాలు సమర్పిస్తే నెత్తి మీద ఉన్న బరువు దిగింది అనమాట. ఈ దిగితే హ్యాపీగా సంతోషంగా దేవుడి దగ్గర దండం పెట్టుకొని బాగా, అయ్యా బాగా చేసిన తప్పులకి మాకు ఈ విధంగా శిక్ష విధించావు తండ్రి, ఇకనే కరుణించి తండ్రి, మేము మైలేము ఈ భారాలు, ఇక మా జీవితాలు ఇక నుంచి మంచిదాలు నడిపించిన ఆయన గోవింద శ్రీనివాస వెంకటరమణ అని ఏడుకొండలవాడి దగ్గరికి పోయి దండం పెట్టుకొని రావాలి. ఇదంతా క్లియర్ అయిపోద్ది తొందరలో, ఇబ్బంది ఏం లేదు. ఇది ఈరోజు వీడియో. ఇక ఉదయం నుంచి నేను చెప్పాలనుకుని చెప్పేసి నేనేమట్లా ఇదంతా క్లియర్ అయిపోయి మన పిల్లలకి మనకి మంచి భవిష్యత్తుని ఇమ్మని కోరుకుంటున్నాం ఏడుకొండలవాడిని. అది ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఉదయం నుంచి నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే, ఉదయాన్నే బజారుకి పోయి నాకు కన్సెషన్ రేట్లు ఇస్తారు ఇంజిన్ ఆయిల్, 430 రూపాయలకి ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చుకున్నా, నేనే మార్చుకున్న బండి. అక్కడ చెప్పాను కదా 300 సేవ్ చేసుకున్నా. ఇది బోల్ట్ థ్రెడ్ కోసి ఏదైతే ఓవర్ సైజ్ ఇంజిన్ ఆయిల్ తగ్గింది అయితే ఆయిల్ మార్చుకునేది ఒక 300 మరి సేవ్ అయింది. సరే నాకు ఇంజిన్ ఆయిల్ మార్చినందుకు డబ్బులు తీసుకోవాలి, మినిమం 300 రూపాయలు సేవ్ అయినట్టు అది సేవ్ అయింది. నెంబర్ 1 పాయింట్. కాకపోతే ఏంటంటే ఈ బోల్ట్ థ్రెడ్కి వచ్చినా సాయంత్రం దాకా పెట్టేది వాళ్ళ ద్వారా పోవాలంటే, నేను నా పని కాబట్టి నా చేతిలో పని కట్టి చేసుకోవాలి. ఇవాళ 430 రూపాయలు ఉదయాన్నే, 50 రూపాయలు పొద్దున్నే ఇడ్లీ, 480, 10 రూపాయలు నీళ్ళు, 490 రూపాయలు. ఇక తర్వాత మధ్యాహ్నం మాకు ఆరోగ్యం బాగాలేక ఇంజక్షన్లు చేయించాడు మా అబ్బాయి తీసుకొచ్చి. ఆ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ లక్ష్మణ్ డబ్బులు ఏం తీసుకోవాలి, ఫ్రెండ్షిప్ కదా. ఆ మెడిసిన్ ఖర్చు 300 అయింది. అప్పటికి ఎంత అయింది? 490, 300, 790. 790. ఇక నేను బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుని ఆకలి అవుతా పనిచేసేటప్పుడు మీరు చూస్తుంటారు లైవ్లో, 800. సాయంత్రం ఈ పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ 70 రూపాయలు, 870. 100 రూపాయలు పెట్రోల్ బండికి, 970. 970. నేను ఈరోజు ఒక 70 రూపాయలు టిఫిన్ చేశాను ఎస్ట్గా. 970 ఎంత 1040 రూపాయలు. ఈ మొదటి రోజు ఆగస్టు 1వ తారీఖు 1040 రూపాయలు అక్షరాల ఖర్చు అయింది. ఇకపోతే ఇప్పుడు మా అబ్బాయి 2 గంటలు షుగర్ ట్యాబ్లెట్ తెస్తాడు, అవి వచ్చేసి 220. 1020 ఎంత? 1020, 220, 1040, 1060, 1160, 1260, ఇంచుమించుగా 1260 రూపాయలు ఖర్చు చేసామండి ఈరోజు. మర్చిపోయి 50 రూపాయలు అతికండి, 1310 రూపాయలు అక్షరాల 1వ తారీఖు ఖర్చు అయింది. ఈరోజు జరిగినటువంటి విషయాలు. ఇకపోతే సంపాదన విషయానికి వస్తే, నేను సంపాదించింది ఎంత అంటే ఒక 300, అంటే సామాన్తో పెద్దను మీరు 1000 రూపాయలు బిల్ అంటే దాంట్లో 950 తీసుకున్న, 1000 రూపాయలు నాకు రావు. సామాను పోను ఒక 300, ఇందాక హెడ్లో సామాను పోను 400, 700 నేను సంపాదించాను. అర్థమైందా? 700 సంపాదిస్తే ఖర్చు ఎంత అయింది? 1300 అయింది. అంటే 1వ తారీఖు ఫస్ట్ బిగినింగ్ రోజు అయిన ఖర్చు ఇది. మనకి రాబడి ఇంత, పోబడేది. ఎనీవే, ఏది ఏమైనప్పుడు కూడా అలసిపోయి ఇంటికి వచ్చాను. నేను మాట్లాడటం చూశారు కదా మీరు, ఒక ఓఆర్ఎస్ కూడా తాగా. మా పని అలా ఉంటుంది అనమాట. ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. టోటల్గా మొత్తానికి ఏడుకొండలవాడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. రాబోయే రోజుల్లో మీరు చూస్తున్న అప్డేటింగ్ ఏమేమి జరిగేది ఒక మధ్యతరగతి జీవితంలో, ఈ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయి, అందరూ విసిరివేయబడ్డ రాయి పునాదికి ఎలా మూలరాయి అయింది అనేది తెలుసుకోవాలంటే కంటిన్యూగా మా వీడియో చూడండి. ఇక మీరు ఎవరైనా మాట్లాడతారా? గుడ్ నైట్. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. అందరూ భోజనం చేయండి. సాయంత్రం పూట కాసేపట్లో లైవ్ స్టార్ట్ చేస్తారండి. బాయ్ బాయ్.